గాయ్స్, గుడ్ మార్నింగ్. థర్డ్ డే మార్నింగ్ కూడా మేము లేచి బీచ్కి అయితే వచ్చాము. ఈరోజు నా లక్ ఏంటంటే వెనక వాటర్ రైడ్స్ జరుగుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేశారు కదా. అండ్ దాని గురించి ఇక్కడ చరణ్తో నేను డిస్కషన్ చేస్తున్నాను. వాటర్ రైడ్స్కి వెళ్దామని అడిగాను. చరణ్ వద్దు, అంత ఇంట్రెస్ట్ చూపలేదు. నేనైతే వెళ్దామని ఫిక్స్ అయ్యాను కదా. అండ్ మాకైతే ఈ జాకెట్ అయితే ఇచ్చారు. మా కోసం ఒక బోట్ వచ్చింది. బోట్లో వెళ్తుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంది. వాటర్ చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. అండ్ బీచ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అందుకని మేము సెకండ్ డే కూడా వచ్చాము. అండ్ ఇక్కడ మనం రైడ్స్కి అయితే వచ్చేసాము. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. అండ్ చరణ్ కూడా బైక్ రైడ్కి అయితే వెళ్ళాడు. ఇంకా బనానా రైడ్, బోట్ రైడ్ కూడా వెళ్ళాము. బట్ అవి వీడియోస్ లేవు. అండ్ ఆ తర్వాత రైడ్స్ అయితే కంప్లీట్ చేసుకొని మేము వాటర్లో అయితే ఎంజాయ్ చేయడానికి వచ్చేసాము. బీచ్లో కొంచెం సేపు ఆడుకున్న తర్వాత నాకు చరణ్కి అయితే బాగా ఆకలి వేసింది. మేమైతే రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి, ఆ తర్వాత తినడానికి బయటకు వెళ్ళాలి. చూసారు కదా నా ఫేస్, నా హెయిర్ ఎంత ఫ్రీజీగా అయిపోయిందో. ఫేస్ అయితే చాలా ట్యాన్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఫస్ట్ అయితే ఫ్రెష్ అవ్వాలి. అండ్ ఇక్కడ మేము ఫ్రెష్ అయ్యి తినడానికి అయితే బయటికి వెళ్తాం. మేమైతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాం అండ్ తినడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? తినడానికి టాట్ గోవా అని చెప్పి ఇక్కడ ఆవకాయ బిర్యానీ స్పెషల్ అంట గోవాలో. మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి. అంబియన్స్ అయితే చూసారు కదా ఇలా ఉంది. అండ్ ఏసీ అయితే లేదు. ఈ రెస్టారెంట్ని మన విజయవాడ వాళ్ళు పెట్టారంటే ఇంకా నేను ట్రై చేయకుండా ఉంటానా. అందుకని చెప్పి ఆవకాయ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ అయితే మేము ఆర్డర్ చెప్పాము. ఫుడ్ వీడియోస్ అయితే నేను వీడియోస్ తీయలేదు, ఎందుకంటే అప్పటికే నాకు చాలా బాగా ఆకలి వేసింది. అందుకని చెప్పి నేను తినడం స్టార్ట్ చేస్తాను. అండ్ ఫుడ్ తినడం కంప్లీట్ అవ్వగానే బీచ్కి అయితే వచ్చేసాం. ఈవినింగ్ టైం కదా, సన్సెట్ చూసారా ఎలా షాడో పడుతుందో. అండ్ పీస్ఫుల్గా ఇక్కడ కూడా మేము ఫొటోస్, వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలేదు ఈ బీచ్లో. మేమైతే త్వరగానే ఫొటోస్, వీడియోస్ తీసుకొని హిమాంశు ఉన్నాడని చెప్పి త్వరగా మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మా డే ఇలా కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు. హాయ్ గాయ్స్, గోవాలో మా డే 4 కూడా స్టార్ట్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ దిగడానికి మా హస్బెండ్ రెడీగా ఉన్నాడు. చూసారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. బట్ నాకు ఆప్షన్ లేదు, ఎందుకంటే నాకు హెడేక్గా ఉందని చెప్పేసి నేనైతే స్విమ్మింగ్ పూల్లోకి దిగలేకపోయాను. అండ్ చరణ్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ బాబు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు కదా. నాకు కూడా ఎంజాయ్ చేయాలని ఉంది, బట్ ఏం చేస్తాం, హెడేక్ అని చెప్పి నేను ఇక్కడే కూర్చున్నాను. అండ్ చరణ్, నేను కూడా ఇక్కడ ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోయిందని చెప్పి కుక్ చేసుకుంటాకి రూమ్కి అయితే వచ్చేసాం. ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీ అయితే మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. దాన్ని ఎవరు తయారు చేస్తున్నారో తెలుసా? మన గోకుల్ బ్రో తయారు చేస్తున్నారు. నేను సాయి అయితే హిమాంశుని అయితే ఆడిస్తున్నాం. అండ్ జాహ్నవి వర్క్లో ఉంది. గోకుల్ బ్రో ఏమో బిర్యానీ చేస్తున్నారు. నేనైతే బిర్యానీ కోసం వెయిటింగ్ అబ్బా. ఎందుకంటే నాకు ఫ్రాన్స్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అది కూడా ఇంట్లో చేసింది అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటాను. చూసారు కదా నేను దీని చుట్టూ ఎప్పుడైపోతుందా అని తిరుగుతూ ఉన్నాను. అండ్ ప్లేట్స్ అన్నీ పెట్టుకుని, రైతా పెట్టుకుని అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసుకున్నాము. చూసారు కదా బిర్యానీ అయితే బాగా వచ్చింది. టేస్ట్ కూడా అద్దరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చట్నీ కూడా నెక్స్ట్ టైం చేస్తే ఇట్లాంటి బిర్యానీ చేయమని అడిగాను. చూసారు కదా మా అందరికీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత అది కూడా కంప్లీట్ చేసుకుని మేము రూమ్కి అయితే వచ్చేసాం. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక టీవీ ఆన్ చేసుకుని సాంగ్స్ పెట్టుకున్నాం. అండ్ ఫస్ట్ చరణ్ని డ్యాన్స్ చేయమంటే నన్ను కూడా డ్యాన్స్ చేయమని అడిగాడు. ఇంకా ఇద్దరం అలా అలా ఎంజాయ్ చేసామన్నమాట. మేము మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మేమైతే బయటకు వచ్చేసాం. ఎందుకు అనుకుంటున్నారా? మేమైతే ఫోటోషూట్ తీసుకుందామని నేనైతే గార్డెన్ ఏరియాకి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుండిద్ది ఈ హోటల్లో. అండ్ మీకు కూడా చూపిస్తాను రండి. చాలా పీస్ఫుల్గా ప్లాంట్స్ అవన్నీ చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. ఇక్కడ చరణ్తో కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. వ్యూ అయితే చాలా బాగుంది కదా. చాలా అంటే చాలా ఇష్టం ఇలాంటి ప్లేసెస్, అపార్ట్మెంట్స్ అంటే నాకు. ఎప్పటికైనా మేము కూడా ఇలాంటి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి. ఇలాంటి ఒక అపార్ట్మెంట్ హైదరాబాద్లో ఉంటే లైఫ్ సెట్ అయిపోయినట్టే కదా. అంత కాకపోయినా ఏదో
దానిలో ఒక ఫ్లాట్ ఉన్నా చాలు అనిపిస్తుంది అప్పుడప్పుడు. గార్డెన్ ఏరియా మొత్తం చూసేసిన తర్వాత మేమైతే గేమ్స్ ఆడుకోవడానికి అయితే వెళ్దాం అనుకున్నాం. క్యారమ్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ చూస్తున్నారు కదా వేరే ఫ్యామిలీ ఆడుకుంటున్నారు అండ్ మేము కూడా ఆడుకుందామని చెప్పి కాయిన్స్ అయితే సెట్ చేస్తున్నాడు చరణ్. లోపల అయితే సిట్టింగ్ ఇలా ఇచ్చారు, మనకు ఒక క్యారమ్ బోర్డ్ ఇచ్చారు అండ్ ఓపెన్ స్పేస్ ఉంది, చాలా బాగుంది ఇక్కడ. అండ్ కొంచెం సేపు అలా అలా క్యారమ్స్ ఆడుకున్నాము చరణ్ నేను ఫన్నీగా జోక్స్ వేసుకుంటా. మళ్ళీ నైట్ టైం కూడా మేము బయటకైతే వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? బీచ్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే గోకుల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారని చెప్పారు, అందుకని మేము కూడా బీచ్కి అయితే వచ్చేసాం. నైట్ టైం బీచ్ చూసారా, అసలు ఏం కనిపించట్లేదు, సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి, మీరు కూడా ఒకసారి వినండి. ఒక షేక్ లేదు అండ్ ఇక్కడైతే కొంచెం ఈ లైట్ ఒకటి ఉంది అండ్ చరణ్ కూడా ఇక్కడ ఉన్నాడు. నైట్ టైం బీచ్ చూద్దాం వస్తే బీచ్ ఏం కనిపించట్లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, మేమైతే వెళ్తున్నాం. దారిలో ఎక్కడన్నా తినేసి రూమ్కి అయితే వెళ్ళాలి. కార్ పార్కింగ్ చేసి మేమైతే తినడానికి అయితే వచ్చేసాం. చూసారు కదా. మేమైతే ఇప్పుడు తాజ్ వివంతాకి అయితే వచ్చేసాం, ఎందుకంటే డిన్నర్ చేసి వెళ్ళిపోదామని. ఇప్పుడు రూమ్కి వెళ్ళినా చేసుకునేంత ఓపిక ఎవరికి లేదు, అందుకని ఇక్కడ డిన్నర్ చేసి మేమైతే వెళ్దామని అనుకుంటున్నాం. మా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ మేము వెళ్ళే దారిలో బిగ్ డాడీ, క్యాసినో ఇవన్నీ ఉన్నాయి. మేము ఎందుకు వెళ్ళలేదంటే అక్కడికి మేము ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుని వచ్చాము, ఆ బడ్జెట్లోనే చూస్తున్నాం, అందుకని చెప్పి బిగ్ డాడీకి కానీ క్యాసినోకి కానీ మేము వెళ్ళలేకపోయాం. మా 4th డే ఇలా కంప్లీట్ అయింది.